బాబు పట్టుకోవయ్యా నువ్వు వచ్చేస్తున్నావు. అందరూ మొదలుగా వచ్చే ఒకసారి అందరూ మొదలుగా వచ్చే ఒకసారి అందరిని మొదలుగా వచ్చే అందరిని మొదలుగా వచ్చాను. అందరూ మొదలుగా వచ్చే రావాలి గారు అక్కడ ఇక్కడికి రండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకి ప్రైవేటైజేషన్ చేస్తానికి వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం పెట్టారు. దానిలో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి నార్త్ మండలం, సౌత్ మండలం, టౌన్ అన్ని కలుపుకొని దాదాపు 6,000 పైబడి సంతకాలు 60,000 పైబడిన సంతకాలని పంపించడం జరుగుతుంది. ఈరోజు అంటే మచ్చుక్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే, ప్రతి ఇంటికి వెళ్ళగా తెలుగుదేశం వాళ్ళు సైతం అంటే తెలుగుదేశాన్ని ఇంటిపైన జెండా, తెలుగుదేశం జెండాని కట్టుకున్న వాళ్ళు సైతం ఈ నిర్ణయం తప్పండి, ఈ నిర్ణయానికి మీరు వీడియో తీసుకున్నా పర్లా, ఫోటో తీసుకున్నా పర్లా, నిర్భయంగా మేము సంతకం పెడతాం, ఈ నిర్ణయం తప్పు, ఎవరు చేసినా కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని తద్వారా వచ్చే హాస్పిటల్ని ప్రైవేట్ చేయడం తప్పు అని చెప్తూ వాళ్లే సంతకం పెడతాం అనేది నిజంగా రాజకీయాల్లో ఇన్నేళ్లు తిరుగుతున్న సీనియర్ లీడర్లు కూడా ఎంతో ఆశ్చర్యంగా, ఎప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా ఇంత ముందుకు వచ్చి సంతకం చేయడం మేము చూడలేదండి, అట్లా ముందుకు వచ్చి సంతకం పెట్టారు. అలాగే కొన్ని చోట్ల మేము కాలేజీల దగ్గరకు కూడా వెళ్ళినప్పుడు పిల్లలు ఏమంటే ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి మాకు ఫీజు రియంబర్స్మెంట్ వేయలేదు, ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్ కూడా తక్కువ రేటుతో కేవలం 15,000తో ఎంబీబీఎస్ చదువుకున్న పిల్లలకి అది కూడా దూరం చేస్తున్నారంటే ఖచ్చితంగా మేము సంతకం పెడతామని వాళ్ళే వచ్చి ముందుకు వచ్చి సంతకం పెడతాం. యంగ్స్టర్స్ లో ఇంత ఆలోచన చైతన్యం రావడం కూడా మా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కొంతమంది ఆ ప్రైవేట్ చేస్తే తప్పేంటి అని తెలుగుదేశం సానుభూతి పనులు కొంతమంది మాట్లాడుతున్నారు. ప్రైవేట్ చేస్తే తప్పేంటి అనే దానికి పెద్ద ఉదాహరణ అక్కర్లా. రీసెంట్ గా మనం ఈ ఏరోప్లేన్ల ఉదాహరణ చూస్తాం. ఏరోప్లేన్ల ఉదాహరణలో ఈ ఫ్లైట్లు ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళాక వాళ్ళకి నచ్చినట్టు ఆపేస్తున్నారు. గవర్నమెంట్ జరుగుతున్న యాక్సిడెంట్లు చూసి కొత్త రూల్స్ పెడితే దానికి వ్యతిరేకంగా ఫ్లైట్లు ఆపేసి జనాలను ఇబ్బంది పెడుతున్నారు ప్రైవేట్ వాళ్ళు.
ఫ్లైట్ల వరకు ఆగితే ఎక్కువ ఖర్చు పెట్టి నడుపుతున్నాం. రేపు వైద్యాన్ని ఆపేస్తే ప్రైవేట్ వాళ్ళు జనాల పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆరోగ్యాల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాం. కాబట్టి గవర్నమెంట్ సెక్టార్ లో ఉండేదాన్ని దేన్నైనా ప్రైవేట్ చేస్తే, ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్తే ఖచ్చితంగా మధ్యతరగతి వాడికి, పేదవాడికి నిజంగానే అన్యాయం జరుగుద్ది అనేది ఉదాహరణ మనం ఈ ఇండిగో ఫ్లైట్ల విషయంలో కానీ ఈరోజు జరుగుతున్న ఏరోప్లేన్ల విషయంలో మీరు ఏది చూసినా కూడా మీకు అర్థమయ్యే విషయమే. కాబట్టి మీడియా ఛానల్ని కూడా నేను ఒకటే అడుగుతున్నానండి, ఖచ్చితంగా మీరు కూడా మీ గళాన్ని వినిపించండి. ఎవరైనా దీనికి వ్యతిరేకంగా మారుతుంటే వినిపించండి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో లోకేష్ గారికి ఎంత డప్పు కొడతారనేది మనం కొత్తగా చెప్పక్కర్లా. రీసెంట్ గా నేషనల్ మీడియాకి వెళ్ళంగానే ఏమండి ఏరోప్లేన్ల సంగతి ఏంటండి, ఎంత ఇబ్బంది పడుతుంటే మంత్రి పట్టించుకోవడానికి అడిగితే లోకేష్ గారు దీన్ని పర్యవేక్షిస్తున్నారని చెప్తే, ఇక్కడ జాకీలు లేపినట్టు నేషనల్ మీడియాలో జాకీలు లేపితే వెంటనే వాళ్ళు పట్టుకుని అసలు ఈయనకేం సంబంధం, ఈయనేంటి అసలు మంత్రి ఆయన కదా, ఆయన మాట్లాడాలి కదా అంటే ఆమె అని ఇప్పుడు పిసుక్కుంటున్నారు. కాదండి, మన రాష్ట్రంలో ముందు తల్లికి బాగా పెడితే పిన్న తల్లికి గాజులు పెడితే కానీ మన రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పట్టించుకోవు. రైతులు నువ్వు విజయవాడ దాకా బందర్ నుంచి హైవే మీద వెళ్తుంటే దారంతా ఒడ్డు పెట్టుకుని రోడ్డు మీద ఉంటే వాళ్ళని పట్టించుకునే స్థితి లేదు, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చే స్థితి లేదు, ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే స్థితి లేదు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే ఆల్ శాఖ మంత్రి లోకేష్ గారు ఒకటి పట్టించుకోడు, కానీ దేశంలో విమానాలు అయిపోతే ఈయనంట పర్యవేక్షిస్తున్నాయంట. ముందు కన్న తల్లికి ఏదో ఒకటి పెట్టవే, తర్వాత పిన్న తల్లికి ఏదో ఒకటి పెడదు కానీ అని రాష్ట్రం కాదు దేశం అంతా చెప్తున్నారు. ఇది మనకు అవసరమా? రాష్ట్రం పరువు రాష్ట్రంలో తీసుకున్న సారగా మన రాష్ట్రం పరువు దేశం అంతా తీశారు. ఇప్పటికైనా నేను చెప్పేది ఒకటే, ఈ తొక్కులొక్క ఆలోచనలు మానుకుని, ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకుని గవర్నమెంట్ ప్రజల సొమ్ముతో కట్టిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీని గవర్నమెంటే నడపాలి. దీనికి ఎంతైతే మీ ఫ్లైట్ ఖర్చులు, మీ ఫారెన్ ట్రిప్ ఖర్చులు మానుకుంటే ఈ మెడికల్ కాలేజీలు తద్వారా వచ్చే హాస్పిటల్ కూడా పూర్తి చేయగలరు. మేము చెప్తున్నాం కదా, మీరు విజనరీ ఉన్నవాళ్ళు మీకు తెలియదా మాలాంటి సామాన్యులే చెప్పినప్పుడు? కాబట్టి ఖచ్చితంగా ఈ ఆలోచన వెనక్కి తీసుకునే వరకు ఇది పోరాటంలో మొదటి భాగం మాత్రమే. ఇట్లాగా ముందరికి వెళ్తానే ఉంటాం, ప్రజల్ని చైతన్యపరుస్తూనే ఉంటాం. ప్రజల్ని తీసుకుని ఈ ఆలోచనలు అడ్డగిస్తాకి ప్రతి నిమిషం మేము పోరాటం చేస్తామని మీకు తెలియజేస్తూ, ఇంత మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి చిన్న నుంచి పెద్ద వరకు ప్రైవేటైజ్ కాకూడదు, గవర్నమెంట్ కట్టబడిన ఈ మెడికల్ కాలేజీలు తద్వారా వచ్చే హాస్పిటల్ గవర్నమెంట్ నడపాలి అని ఆలోచనతో మాకు వెనకాలండి నడిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోండి. ఈరోజు మరి ఈ ప్రజా పరిపాలనలో జరుగుతున్నటువంటి విషయాలు గనక ప్రజలందరూ గమనించాలి. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రెడ్ బుక్ రాజ్యాంగం ఒకటి పెట్టుకొని అరాచకాలు, అవినీతి, మరి ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులేమి ఉపయోగపడే పనులు ఏం చేయకపోయిన అరాచకాల మట్టికి ఒక ఆడపిల్ల బయటకు వెళ్ళాలన్నా బయటకు వెళ్ళలేని పరిస్థితి ఇవాళ హాస్టల్లో కానీ బయట రోడ్ల మీద కానీ ఉన్నదే. అలాంటి పరిస్థితుల్లో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఎన్నో పథకాలు చెప్పినవి చెప్పనివి ఎన్నో చేసి చూపించినటువంటి విషయం మన అందరికి తెలిసినదే. అలాంటి పరిస్థితుల్లో మరి ఒక పేద కుటుంబం అది వృద్ధిలోకి రావాలి, ఆ కుటుంబం బలోపేతం అయ్యి స్థిరపడాలంటే ఒక పేద కుటుంబంలో ఒక విద్యార్థి అయినా బాగా చదువుకుని ఉన్నతంగా పైకి వస్తేనే ఆ కుటుంబం పైకి వస్తుందని చెప్పి ఆయన ఆ రోజున ఎంతో ఆలోచన చేసి మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. గతంలో చూసుకున్నట్టయితే మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న మెడికల్ కాలేజీలకి డబుల్ తీసుకొచ్చి ఇవాళ అన్ని కోర్టులు కానీ మెడికల్ కాలేజీలు కానీ ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులు ఎన్నో ఆయన చేస్తే అవన్నీ ఇవాళ నిర్విఘ్నం చేసేటటువంటి పరిస్థితులు ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది. ప్రజలకు సూపర్ 6 అనే అబద్ధాలు ఎన్నో చెప్పి ప్రజలకు ఉపయోగపడకుండా ఉన్నటువంటి అభివృద్ధిని కూడా ఇంకా అవన్నీ అమ్మేసుకొని సొమ్ము చేసుకొని వెళ్ళిపోయి ప్రజలందరినీ ఈ రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం చేద్దామని మరి కూటమి ప్రభుత్వం ఆలోచన ఉందో ప్రజలందరూ గమనించాలి. మీ అందరూ కూడా
చేసిన తప్పులు సరిదిద్దుకోండి. మళ్ళీ ఇలాంటి దుష్ట శక్తుల పరిపాలన మళ్ళీ రాకూడదని మనందరం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. అలాగే దానిలో భాగంగా ఇవాళ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వద్దని చెప్పి కోటి సంతకాల కార్యక్రమంలో 62 లక్షల పైన ఈ మచిలీపట్నంలో మరి మా కిట్టు బాబు గారు, పేర్ని కృష్ణమూర్తి గారు ఇన్ఛార్జి, 62,000 సంతకాలు మేము అందరం కలిసి కార్పొరేటర్లు, మా కిట్టుబాబు, అలాగే పేర్ని వెంకటరామ నాని గారు, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేమందరం ఈ సంతకాల సేకరణ చేయించడం జరిగింది. ప్రజల్లో చైతన్యం వచ్చిందని మేము అందరం అనుకుంటున్నాం. అలాగే మరి ఇక ముందు కూడా మంచి ఆలోచన చేసి ప్రజలు మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఒక తప్పు అడుగు వేయటం వల్ల ఇవాళ ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం అందరం చూస్తున్నాం. అలాగే మెడికల్ కాలేజీలు ఎట్టి పరిస్థితుల్లో పానివద్దు. పోర్టులు కానీ మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఏమన్నా ఉందంటే అవి కానీ పోయినాయంటే మనం ఎందుకు పనికిరాము, శ్రీలంక హీనంగా అయిపోతామని చెప్పి మా అందరినీ గమనించమని కోరుకుంటున్నాం. రాష్ట్ర స్థాయిలో ఎక్కడైతే నిరుపేదలు ఉంటారో ఆ నిరుపేదలకి ఏదైతే కావాల్సిందో, నిరుపేదలకు కావాల్సినటువంటి ఏదైతే ముఖ్యమైనటువంటి ఏదైతే ఉంటాయో, ముఖ్యంగా విద్య, అదేవిధంగా ఆరోగ్యం, ఈ రెండింటికి కూడాను నిరుపేదలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి ముందుగా ఏదైతే నిరుపేదలకు కావాల్సినటువంటి వైద్యాన్ని కనీసం కార్పొరేటర్ హాస్పిటల్ మెట్లు కూడా ఎక్కనేటువంటి వాళ్ళకి వైద్యాన్ని అందించేటటువంటి మరి కార్యక్రమం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశిస్తే, అదే తీరులో జగన్మోహన్ రెడ్డి గారు కూడాను ఆరోగ్యశ్రీ పెట్టి కనీసం 2 కాదు 3 కాదు 25 లక్షల వరకు కూడాను ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళకు ఉపయోగపడేటటువంటి ఆరోగ్యశ్రీ పెడితే అది కూడా నిర్వీర్యం. ఇవాళ అయ్యో రామా అని చెప్పి వాళ్ళ హాస్పిటల్కి వెళ్తూ ఉంటే హాస్పిటల్ వెళ్ళంగానే ఎవరైతే మరి ఆ యొక్క డబ్బులు లేనటువంటి వాళ్ళు లోపలికి వెళ్తారో వాళ్ళ కనీసం లోపల మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళ ఏ విధంగా వాళ్ళందరూ మరి నష్టపోతున్నారో ఆ విధంగా మనం ఆలోచిస్తున్నాం. మెడికల్ కాలేజ్ చూసుకుంటే ఇవాళ నిరుపేద చదువుకుంటానికి మెడికల్ కాలేజీని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడితే అవి కూడా ఎక్కడైతే మరి ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఉద్దేశంతో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచించి ఏదైతే మనం కనీసం దున్నపోతు మీద నీళ్లు పడినట్టు చందనంగా ఉండదు మాట్లాడితే అని చెప్పి ఒక మంచి ఆలోచన చేసి ఈ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కోటి సంతకాలతో గవర్నర్ గారి కన్నా ఇచ్చి కనిపించేయాలంటే ఉద్దేశంతో పెడితే మరి అది కూడా ఇవాళ కూటమి ప్రభుత్వాలు మాట్లాడుతున్నారు. ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి పని పాట లేదు. ఎక్కడ సొంగో, ఎక్కడ గొంతులో, ఎక్కడ షాపులు ఉన్నా కూడా వెళ్తాం, సంతకాలు పెట్టించుంటే కార్యక్రమం చేస్తా అన్నారు. అయ్యా ఇవాళ మేధావులు, ఆలోచన పరులు ఎవరైతే ఉన్నారో నిరుపేదలందరూ కూడా అయ్యా మాకు వద్దయ్యా ప్రైవేటీకరణ అని చెప్పి సంతకాలు పెడుతూ ఉంటే ఈ విధంగా మాట్లాడతామనే భాగం కాదు. ఏదైనా సరే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇది 17 తారీఖులో గవర్నర్ గారికి కోటి సంతకాలు ఇంకా ఎక్కువ అంటున్నారు. అవన్నీ తీసుకెళ్లి ఆ యొక్క స్పందించి గవర్నర్ గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి భగవంతుడు కూడా ఆ యొక్క భగవంతుడు అల్లా దేవుడు అదే విధంగా వాళ్ళకి మనసులో కూడా ఈ యొక్క ఏదైతే కుటుంబ ప్రభుత్వం ఆలోచనలు దూరం చేసి మరి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి కూడా మేము అందరూ కూడా కోరుకుంటున్నాం. నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుంచి తెలుగుదేశం నాయకుల కింద కార్యకర్త దాకా గత 5 సంవత్సరాలు 2019-24లో పూర్తిగా నాశనం అయిపోయింది చెప్పే ఈ పెద్ద మనుషులు ఒక్కసారి ఆలోచించండి. 17 సంవత్సరాలని ముఖ్యమంత్రి అన్న ఈ చంద్రబాబు నాయుడు కానీ కింద స్థాయి ఉన్న తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ 17 సంవత్సరాల్లో ఏ ఒక్క పథకం అయినా, ఏ ఒక్క ఆఫీస్ అయినా, ఏ ఒక్క మెడికల్ కాలేజ్ అన్నా తీసుకొచ్చే పరిస్థితి ఉందా అని అడుగుతున్నాం. ఒక్కసారి గుర్తుంచుకోండి, ఏ ఒక్క పదవి లేకపోయినా ఎంపీగా గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఎమ్మెల్యేగా వచ్చి పార్టీ స్థాపించి ఆయన వచ్చిన 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చి ఇబ్బంది పడినా గత 3 సంవత్సరాల్లో ఆయన తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలు ఒక్కసారి గుర్తుంచుకోండి.
ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా ఏ స్టేట్ కూడా రాని పరిస్థితిలో రాష్ట్రం విడిపోయాక రాష్ట్రం 2 రాష్ట్రాలు కలిసి ఉన్నాక కూడా 10 మెడికల్ కాలేజీలు ఉంటే ఒక్క 5 సంవత్సరాల్లోనే 17 మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన ఘనత ఒక వైఎస్ఆర్ పార్టీది, అలాగే ఒక జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పొచ్చు. ఒకసారి గుర్తుంచుకోండి, ఈ యొక్క మెడికల్ కాలేజీలు వస్తాం వల్ల కింద స్థాయి పేదవాడు కానీ ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు కానీ ఏ కులస్తులైనా సరే మెడికల్ కాలేజీకి వెళ్తే ఫ్రీగా వైద్యం చేయించుకోవచ్చు. ఆ మెడికల్ కాలేజీ వస్తాం వల్ల ఉదాహరణ చూసుకోండి, మనం విజయవాడ కానీ గుంటూరు కానీ వెళ్ళకుండా ఉండొచ్చు. ఇక్కడ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయితే పూర్తిగా స్పెషలిస్ట్ డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ ఉంటారు, విజయవాడ వెళ్ళకుండా ఉంటది. ఆ ఉద్దేశంతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ఈ రోజు ఆ మెడికల్ కాలేజ్ అన్ని కూడా ప్రైవేటీకరణ చేసే పరిస్థితిలో ఉంది. ప్రైవేటీకరణ చేస్తమే కాదు, ప్రభుత్వం కట్టిన స్థలాలు కానివ్వండి, బిల్డింగ్లు కానివ్వండి, ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ధారాతం చేసే పరిస్థితి. ఈయన చెప్తాడు ఉద్యోగస్తుల జీతాలు ప్రభుత్వం వేస్తుందంట, ప్రభుత్వం కట్టిన బిల్డింగ్లు ఫ్రీగా ఇచ్చేస్తుందంట. అన్ని ఇచ్చేసినా సరే ఒక సీట్లు అమ్ముకునే డబ్బులు మట్టుకు ఈయన ఎవరైతే ప్రైవేటీకరించారో ఆ సీట్లు అమ్ముకుని ఇవాళ ఫ్రీగా ఉన్న సీట్లు కాకుండా అమ్మేది మనం 20% సీట్లు అమ్ముతాం. ఈ 20 సీట్లు కూడా మన సంవత్సరానికి 17 లక్షలు 18 లక్షలు తీసుకుంటాం మెయింటెనెన్స్ కి. ఇవాళ ప్రైవేట్ కాలేజ్ కానీ అయితే 50% పైన అమ్మే పరిస్థితి ఉంది. ఈ 50% అమ్మిన డబ్బులన్నీ కూడా జేబులు వేసుకుని ప్రభుత్వమే జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంటే ఇది ఒకటి ప్రైవేటీకరణ అంటారా అని అడుగుతున్నారు. ప్రభుత్వం కట్టి మొత్తం ప్రభుత్వం కడితే జీతాలు ఇస్తుంది, ప్రైవేటీకరణ ఇస్తారంట. అంటే దీని వలన ఎన్ని కోట్ల రూపాయల ముడుపులు జాతీయం మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఇవాళ ప్రభుత్వ కాలేజీలు ఉండాలి, ప్రైవేటీకరణ ఎత్తేయాలనేసి నినాదంతో ఇవాళ మచిలీపట్నంలో సుమారుగా 60,000 నుంచి 70,000 దాకా కూడా సంతకాలు పెట్టారంటే ఒక్కసారి మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఇవాళ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా తప్పుడు నిర్ణయాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చేసిన 5 సంవత్సరాలు అభివృద్ధి లేదు, మొత్తం అట్టడుగు అయిపోయినాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం నాయకులు ఆలోచించండి, చేసిన 2019, 2024లో చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసింది 3,00,000 కోట్లు అయితే ఇవాళ 14-18 సంవత్సరాల్లోనే మీరు చేసినప్పుడు 2,88,000 కోట్ల రూపాయలు అప్పు చేసావంటే ఇంకా నువ్వు గత 5 సంవత్సరాల్లో ఇన్ని 1,00,000 కోట్ల అప్పు చేస్తారు. ఇవాళ అవుతుంది ఇది పూర్తిగా కూడా దొంగలు దోపిడీలు. ఇవాళ ఏ ప్రాంతం చూసుకోండి దొంగతనాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి, గంజాయి విపరీతంగా అమ్ముతున్నారు. అంటే ఉపాధి లేక ఇవాళ దొంగతనాలు చేసే పరిస్థితి వచ్చారంటే ఇదివరకు ఎవరో కానీ కింద స్థాయిలో ఉన్నవాడు ఎవరో అట్టడుగు ఉన్నవాళ్ళు చేసే వాళ్ళు దొంగతనాలు వాళ్ళు దొరికేవాళ్ళు ఇవాళ చదువుకునే వాళ్ళు చేసే పరిస్థితిలో ఉన్నారంటే ఇంకా దొంగతనాలు ఎక్కడ పట్టుకుంటారని అడుగుతున్నాం. కాబట్టి కంపల్సరీ వెంటనే ఉద్యోగాలు కల్పించాలి. ఇవాళ మీరు చెప్పారు 10 లక్షల ఉద్యోగాలు వేసే ఉన్నారు, 10 లక్షల ఉద్యోగాలు ఎక్కడ వేశారు ఇంకా చెప్తారు లోకేష్ గారు. ఇంకా 3 లక్షల ఉద్యోగాలు రెడీగా ఉంటాయంట. జగన్మోహన్ రెడ్డి గారు వేసింది 1,50,000 ఉద్యోగాలు, 1,30,000 ఉద్యోగాలకే ప్రతి పంచాయతీలో కూడా 5-6 ఉద్యోగాలు వచ్చినాయి. టోటల్ గా 4,50,000 ఉద్యోగాలు వేస్తే ఈ రోజు మీరు వేసిన ఉద్యోగాలు 0. కాబట్టి మీరు ఉద్యోగాలు తీసేశారు. కాబట్టి ఈ యొక్క కోటి సంతకాలు పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క సంతకాలు పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం నాయకులు పెట్టారు, తెలుగుదేశం కార్యకర్తలు పెట్టారు, వైఎస్ఆర్ పార్టీ అన్ని పార్టీలు పెట్టారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకోండి.